వైదూర్యాలు అడగలేదు. ఆత్మ గౌరవంతో బ్రతకడానికి తలెత్తుకొని ఇది మా గూడెం, ఈ గూడెంలో మాకొక సొంత ఇల్లుంది, ఈ సొంత ఇంట్లో అకాల వర్షాలు వచ్చినా వడగళ్ళ వానలు వచ్చినా మేము రాత్రి మా పిల్లలతోటి మేము ధైర్యంగా నిద్రపోయే ఇల్లు కావాలి, ఇందిరమ్మ ఇల్లే మా ఆత్మగౌరవం అని అడిగాను. ఇవాళ మిత్రులారా, ఈ రాష్ట్రంలో ఎన్ని వనరులున్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ఆదాయం ఉన్నా, ఆదిలాబాద్ గూడాలలో ఉన్న ఈ ఆదివాసీ బిడ్డలు సొంత ఇల్లు కళ నెరవేర్చకపోతే ఈ ప్రభుత్వాల యొక్క లక్ష్యం నెరవేరనట్టే అని ఆలోచన చేసి ఆనాడు మిత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్ల చొప్పున 4,50,000 ఇండ్లను పేదలకు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా నాగోబా జాతర కోసం గూడాల నుంచి పటేన్లు వచ్చారు నా దగ్గరికి. సార్, నువ్వు నాగోబా జాతరకు రావాలన్న తర్వాత ఈ ప్రభుత్వం నుంచి మీరు ఆశిస్తున్నది ఏంది అని గూడాలలో నుంచి వచ్చిన పటేన్లను నేను అడిగిన. అంటే వాళ్ళు చెప్పిండ్రు, అయ్యా మేము అడవుల్లో ఉన్నాం, మాకు ఇండ్లు లేవు, కవేల కప్పుతోనో లేకపోతే ఆకులతోనో ఇల్లు కప్పుకొని ఉంటున్నాం, మా గూడాలల్లా మా పేదలకు పక్కా ఇండ్లు ఇవ్వండి అని పటేన్లు నా దృష్టికి తీసుకొచ్చారు. ఎంబడే గృహ నిర్మాణ శాఖ అధికారులను పిలిపించి ఐటీడీఏ ప్రాంతాలలో, గూడాలలో, లంబాడి తాండాలలో ఎన్ని ఇండ్లైనా సరే ఆ పేద వాళ్ళకు అదనంగా ఇండ్లు ఇవ్వండి అని మరొక 21,000 ఇండ్లను ఈ ప్రాంతంలో ఉండే గూడాలలో ఉండే పేదలకు ఆనాడు ఇండ్ల మంజూరు అదనంగా చేసి మా ఇన్ఛార్జ్ మంత్రులకు నేను చెప్పడం జరిగింది. ఇవాళ కొలం నేను పోయినప్పుడు అక్కడ ఆ గ్రామ పంచాయతీలో కొలం జాతికి సంబంధించిన ఈ ఆదివాసీలను ఈరోజు మాట్లాడితే ఇంకా కొంతమంది మాకింకా ఇండ్లు పూర్తి స్థాయిలో రాలేదు అని చెప్పింది. నేను ఈ వేదిక మీద నుంచి మా గృహ నిర్మాణ శాఖ మంత్రి గారికి సంబంధిత అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా. ఈ తెలంగాణ రాష్ట్రంలో తండాలలో గూడాలలో ఉండే ఆదివాసీ బిడ్డలకు 100% ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి. ప్రత్యేకమైన కార్యక్రమం పెట్టుకొని స్పెషల్ డ్రైవ్ ద్వారా ఈనాడు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి నేను సూచన చేస్తున్నా. ఈ ఆదిలాబాదు మొత్తం ఉమ్మడి జిల్లాలో 10 శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన యువ శాసనసభ్యులు ఉన్నారు. వాళ్ళు ఏ పార్టీ అయినా పర్వాలేదు, పార్టీలు చూడకండి, లేకపోతే వాళ్ళు ఎవరితో ఉంటున్నారో చూడకండి. నా సూచన ఒక్కటే, ఇక్కడున్న వేదిక మీద ఉన్న ఇతర పార్టీల శాసనసభ్యులకు కూడా నా సూచన ఒక్కటే, మీ నియోజకవర్గాలలో ఏ గూడెంలో కూడా పేదోడు గుడిసెల ఉండొద్దు. గుడిసెల లేని ఆదిలాబాదు జిల్లాను నేను చూడదలుచుకున్నా. పార్టీలకు అతీతంగా నేను శాసనసభ్యులకు సూచన చేస్తున్నా. ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల్లో కొట్లాడుకుందాం. ఎవరిని గెలిపిస్తారో ఎవరిని ఓడిస్తారో ప్రజలే న్యాయ నిర్ణేతలుగా నిర్ణయం తీసుకుంటారు. కానీ ఈనాడు తెలంగాణలో వివక్ష లేని రాజకీయాలను, వివక్ష లేని సంక్షేమాన్ని, వివక్ష లేని అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని ఈరోజు మేము ఆలోచన చేస్తున్నాం. అందుకే వేదిక మీద ఉన్న ఇతర పార్టీలకు సంబంధించిన శాసనసభ్యులకు నా విజ్ఞప్తి ఒక్కటే, మీ శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఎన్ని గూడాలు ఉన్నాయో గూడాలు తిరగండి. ఈ ప్రతి గూడెంలో ఉండే ఏ గుడిసె కూడా ఉండొద్దు. గుడిసెలున్న వాళ్ళందరికీ ఇండ్లు ఇచ్చే బాధ్యత నాది. ఆ చిట్టా తయారు చేసుకున్న బాధ్యత మీది. ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి కూడా ఈరోజు నేను సూచన చేస్తున్నా. మీరు వచ్చే అవసరమైతే 4-5 రోజులు ఇక్కడనే గడపండి, రాత్రి మగళ్ళు మీరు తిరగండి, నియోజకవర్గానికి ఒక రోజు ఇవ్వండి, ఆ ప్రాంతంలో ఉండే సంఘాలతో మాట్లాడండి, గూడాలను గుర్తించండి, ఐటీడీఏ అధికారులకు ఆదేశాలు ఇవ్వండి, జిల్లా కలెక్టర్లను నిరంతరము పర్యవేక్షించమని ఆదేశాలు ఇవ్వండి. సంవత్సరం తిరిగే లోపల ఆదిలాబాద్ జిల్లాలలో ఉండే గూడాలలో ఒక్క గుడిసె కూడా ఉండడానికి వీల్లేదు. వాళ్ళకు అవసరమైన అన్ని ఇండ్లను మంజూరు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. దానికి సంబంధించిన నిధులను తల తాకట్టు పెట్టైనా తీసుకొచ్చి ఇండ్లు కట్టుకునే వాళ్లకు నిధులు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఇవాళ ఇల్లు మంజూరైన ఏ పేదవాడిని నేను అడగండి, పని పూర్తయిన ఎంబడే
వాళ్ళ ఖాతాలలో నగదు పడుతుందా లేదా మీరు ఆలోచన చేయండి. ఇవాళ 1,20,000 ఇండ్లు పూర్తయినాయంటే 99% ఇండ్లు పూర్తి చేసుకున్న వాళ్ళ ఖాతాలలో 100% నగదు వాళ్ళ ఖాతాలలో బదిలీ అయ్యింది. నాకెన్ని కష్టాలున్నా జీతభత్యాలు ఇవ్వడానికే కష్టం అనిపిస్తున్న సందర్భంలో, పిల్లల ఫీజులు చెల్లించాలంటే కష్టమవుతున్న సందర్భంలో, ప్రభుత్వ ఉద్యోగస్తులకు పెన్షన్లు ఇవ్వాలంటే కూడా కష్టమవుతున్న సందర్భంలో, ఏ కష్టం వచ్చినా కష్టాన్ని ఎదుర్కొన్నా కానీ ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు మాత్రం 1 గంట కూడా ఆగకుండా మీ ఖాతాలలో వేసిన మాట వాస్తవం కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ నా తపనంత ఒక్కటే, మేము జూబ్లీ హిల్స్లో, బంజారా హిల్స్లో, లేకపోతే సెక్రటేరియట్లను, లేకపోతే పంజగుట్ట చౌరస్తలో భవంతులలో మేము ఉంటే సరిపోదు. ఈ భవంతులు మాకు ఆనందాన్ని ఇవ్వచ్చు కానీ మా రాష్ట్ర ప్రజలకు అసంతృప్తిని కలిగిస్తాయి. అందుకే ఈరోజు ఎంత ఆగర్భ శ్రీమంతుడైనా, టాటా అయినా, బిర్లా అయినా, అదాని అయినా, అంబానీ అయినా పెద్ద పెద్ద సొంత భవనాలు కట్టుకుంటున్నారు. ఈరోజు అదాని అంబానీకి వాళ్ళ స్థాయికి తగ్గట్టు ఇండ్లు ఉంటే, ఈరోజు మా ఆదివాసీ బిడ్డలకు వాళ్ళ ఆత్మ గౌరవం కోసం ఇందిరమ్మ ఇండ్లు ఉండాలన్నదే ఈరోజు మా ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకే మిత్రులారా, ఈనాడు గతంలో ఇచ్చిన 4.5 లక్షలల్లా 1,20,000 ఇండ్లను 13 నెలలు పూర్తయ్యే లోపల ఈనాడు ప్రారంభోత్సవం చేసుకున్నాం. మళ్ళొక మాట చెప్పదలుచుకుని, ఇవాళ సెప్టెంబర్ 17, 2026 నాడు ఇంకొక 1,00,000 ఇండ్లకు గృహప్రవేశాలు చేయడానికి సంపూర్ణమైన ఏర్పాట్లు చేస్తాం. మరో 1,00,000 ఇండ్లకు గృహప్రవేశం చేసుకోవడానికి ఏర్పాట్లు చేయాల్సిందిగా, ఆ పనులను పర్యవేక్షించి వాళ్ళకు అవసరమైన నిధులను విడుదల చేయాల్సిందిగా మిత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి నేను ఈ వేదిక మీద నుంచి ఆదేశాలు ఇస్తున్నా.